పాఠశాలలో పనిచేస్తున్నాం సార్. మమ్మల్ని ఈరోజు టెర్మినేషన్ అని షోకాజ్ నోటీసులని బెదిరిస్తున్నారు. మరి ఇప్పటికీ 3 జీవోలు ఇచ్చి ఉన్నారు ఎంటీఎస్ ఇస్తామని. అన్ని యూనివర్సిటీలకు ఇచ్చారు కానీ మహిళలమైనటువంటి మాకు, డ్రాప్అవుట్స్ పిల్లలకి విద్య నిర్వహిస్తున్నటువంటి మాకు, ఆడపిల్లల్ని బడుగు బలహీన వర్గాల నుంచి బడియుడి పిల్లల్ని మేము తీసుకొచ్చి వారికి విద్యా బోధన అందిస్తున్నాము. సిబిఎస్ఈ సిలబస్ నేర్పిస్తున్నాము, ఇంగ్లీష్ బోధన చేస్తున్నాము. అలాగే ఐక్యరాజ్య సమితి వరకు మేము పిల్లల్ని తీసుకెళ్ళాము సార్. ఎంతో కష్టపడి 24 గంటలు సెలవులు అనేది లేకుండా అలిపెరగకుండా మా పిల్లలు రోడ్లు ఇళ్ల మీద వదిలేసి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మన ప్రభుత్వం రాగానే అందరినీ రెగ్యులరైజ్ చేస్తామన్నారు సార్. ఇంతవరకు ఒక్కటి కూడా గుర్తులేదు సార్. 2 జీవోలు ఇచ్చారు స్వయంగా వారు మీడియా ముఖంగా. కేజీబీవీస్కి మేము ఎంటీఎస్ ఇస్తున్నాము, ప్రభుత్వానికి ఇంత భారం అని కూడా అనౌన్స్ చేశారు ఫైనాన్షియల్ గా. కానీ ఈ రోజు మాకు ఇంతవరకు 7 సంవత్సరాల నుంచి ₹1 పెంచలేదు. మాకు కన్నీటి తుడుపులాగా 23% అని పెంచారు. మాకు అది అవసరం లేదు సార్. మేము ఎంటీఎస్ అడిగాము, మా ఎంటీఎస్ మాకు ఇవ్వాలి, మా రెగ్యులరైజేషన్ 2014 నుంచి మాకు రెగ్యులర్ చేస్తామన్నారు. మాకు రెగ్యులర్ చేయండి. మేము 17 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం సార్ ఆడవాళ్ళము. రోడ్డు మీదకి వచ్చాం సార్. ఈరోజు మీరు పాదయాత్రలో నడిచిన రోడ్డు మీద వాగ్దానం చేసిన రోడ్డు మీద ఈ రోజు మేము కన్నీరు పెట్టుకునేటట్టుగా ఇదే రోడ్డు మీద తీసుకొచ్చి మమ్మల్ని నిలబెట్టారు సార్. ఇస్తేనో లేకపోతే పోలీసులు పెట్టి అరెస్టులు చేపిస్తేనో లేకపోతే బెదిరిస్తేనో బెదిరే పరిస్థితి ఉంటే ఈ రోజు ఇంతమంది రాంగా సార్. అందరము పాఠశాలల నుంచి వచ్చేసాము రోడ్ల మీదకి. మాకు మా యొక్క హక్కులు నెరవేర్చుకోవడం కోసమే మేము ఇక్కడికి వచ్చాం సార్. మాకు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులు కానివ్వండి, మరి మాకు టెర్మినేషన్ చేస్తామని చెప్తున్నారు. అవన్నీ తీసేసుకొని వెనక్కి మా హక్కులు మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇంతవరకు అందరూ ఒక ప్రాజెక్ట్ అనేసి అనుకున్నారు సార్. అయితే ఎస్ఎస్ఏ అనేది ఒక సొసైటీ, అది సొసైటీ సార్. సొసైటీలో ఉండే వాళ్ళందరినీ రెగ్యులర్ చేయొచ్చు అనేసి జీవోలో కూడా ఉంది సార్. కాబట్టి మమ్మల్ని ఆడవాళ్ళందరినీ రోడ్డుకి వచ్చి ఉంటాం కాబట్టి మమ్మల్ని అందరినీ పట్టించుకునేసి మాకు అందరికీ సమాన వేతానికి సమాన జీతం ఇవ్వాలి. పీటీఐలందరినీ కూడా సార్ మేము పీటీఐ అనేసి పదం ఒకటి పెట్టుండారు. అయితే పీటీఐ అంటే తెల్లారితో మా ఈవినింగ్ మేము పనులు చేసేది కాదు. తెల్లారితో నుంచి టీచర్స్ ఎలాగ చేస్తుంటారో అలాగనే 9 to 4 దాకా మేము పని చేస్తుంటాము. మాకు అన్ని ఉంది. జేవికేలు చేస్తాం. ఇన్ని వేల మంది ఉద్యోగాలు చేసే దీనికి సంబంధించిన పై అధికారులు మన ఉద్యోగులని ఆలోచించడం పోయి ఉద్యోగులు తీసేయండి లేకపోతే అసలు మీ ఆడవాళ్ళకి అదే ఎక్కువ జీతం అని మాట్లాడే అంత చులకనగా మాట్లాడే ఎంతవరకు సమంజసం? వీళ్ళు ఉద్యోగస్తులు లేకపోతే ఎలా చూడాలి? మేము ఇన్ని రోజులు ఎంతో చాలా తక్కువ జీతానికి మేము ఇంత రోజు పని చేసినాం సార్. మా వల్ల ఇప్పుడు ఉండే పరిస్థితిలో మా వల్ల ఈ జీతానికి పని చేసేదానికి కుదరడం లేదనేసి మేము అందరూ రోడ్డుకి వచ్చినాం సార్. కాంట్రాక్ట్ హౌస్ హౌసింగ్ అందరూ రెగ్యులర్ చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు మీరు ఏం చెప్తున్నారు? సమగ్ర శిక్ష అభియాన్ అనేది ఒక ఇది వచ్చి ప్రాజెక్ట్ అని, ఇది ఒక స్కీమ్ అనేసి రకరకాల పేరుతో చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం ఈరోజు ప్రశ్నిస్తున్న ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఆ రోజు మీరు హామీ ఇచ్చినప్పుడు నేను ఒక ప్రాజెక్టు అని వివిధ స్కీమ్లను ఆ విధంగా చెప్పలేదు. ఎంతమంది కాంట్రాక్ట్ అవసరం ఎంతమంది ఉన్నా అంతమందికి రెగ్యులర్ చేస్తాననేసి ఆ రోజు మాట ఇచ్చాడు. ఆ మాట కట్టుబడి మా సర్వశిక్ష అభియాన్ అందరి యొక్క కష్టాలను గుర్తించి మమ్మల్ని అందరూ రెగ్యులర్ చేసి అందరూ కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. షోకాజ్ నోటీస్ ఇచ్చి టెర్మినేట్ చేసి కొత్త వాళ్ళని తీసుకుంటాము, 3000కి వస్తారు అని చాలా భయంకరంగా చాలా బాధాకరమైన మాటలు ఆఫీసర్లు జరుగుతున్నారు. మరి మానవత్వం లేని ఆఫీసర్లను చూస్తే చాలా బాధాకరంగా ఉంది. పాదయాత్రలో కనిపించామా మేము, వినిపించారు, ఎన్నో హామీలు ఇచ్చారు. ఇంత దీనంగా జనాలు రోడ్డు మీదకి వస్తే మరి ఆ సీఎం గారికి ఈ దీన పరిస్థితి ఎందుకు కనిపించట్లేదు? ఇది మరీ గుండెని పిండేసేంత బాధగా ఉంది మా అందరికీ. పై అధికారి కూడా మహిళలు ఆ మాత్రం చాలు వాళ్ళకి ఇదే ఎక్కువ జీతం అని కూడా అని చాలా క్రూయల్ గా మాట్లాడుతున్నారు పై అధికారులు. వీళ్ళని తీసేసి వేరే వాళ్ళని తెల్లారికి వేసేయండి, వేసిన వాళ్ళకి సన్మానం చేస్తాము అని మాట్లాడుతున్నారు. ఎంప్లాయీని రెచ్చగొట్టడం కాదు, హీనపరుస్తున్నారు. మా విలువైన సేవలని విలువ లేకుండా తీసేసి మమ్మల్ని కూలీల కన్నా హీనంగా మాట్లాడుతున్నారు. మేము ఎంతో డిగ్రీలు చేసుకుని 15 సంవత్సరాలుగా మేము చేసిన సేవల్ని ఒక్క నీచమైన మాటలతో తుంచేశారు మమ్మల్ని. 17 సంవత్సరాలు దాన్ని ఎస్ఎస్ మన సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు అందరూ కూడా కాంట్రాక్ట్ హౌసెస్ అందరూ కూడా దాన్ని ఖండిస్తున్నాం సార్. ఎందుకంటే అది ఎంతవరకు వాళ్ళు మాట్లాడింది భావి అనేసి వాళ్ళే ఒకసారి మనసాక్షిగా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం విద్యాభివృద్ధిలో మొదటి స్థానంలో ఉందనేసి మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది. దాని కారకులు ఎవరు, దాని వెనకాల ఎవరు ఉన్నారు అనే విషయాన్ని గుర్తించాలనేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉండా. ఇది ప్రభుత్వాన్ని కోరేది ఎస్పీ గారి యొక్క మాటల్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు సమంజసం కాదు. ఆయన ఇచ్చినటువంటి మెమోలన్నీ కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మేము సర్వశిక్ష అభియాన్లో రాష్ట్రంలో సుమారు 27,000 మంది కాంట్రాక్ట్ హౌస్ హౌసింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు.
వివిధ కేటగిరీస్ దాదాపు సుమారు ఎస్ఎస్ఏలో 18 కేటగిరీలు విభాగస్తులు ఉన్నారు. దయచేసి వాళ్ళ పరిధిలో వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ పరిగణలోకి తీసుకొని వాళ్ళు తగిన వేతనాలను మంజూరు చేయాలి. అందరూ కూడా సమాన వేతనం ఇవ్వాలి. అందరూ కూడా టెట్ క్వాలిఫైడ్ సార్. కాబట్టి దయచేసి ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఏవైతే వేతనాలు ఇస్తున్నారో అదేవిధంగా మాకు కూడా ఇవ్వాలని తెలియజేసుకుంటున్నాం. ఇదంతా ఎన్నికల స్టార్ట్ మాత్రమే, ఎన్నికలకు ముందు మాత్రమే ఇలా ఆందోళన చేయడం కామని చెప్పి కూడా కొట్టుపడేశారు సార్. అవంతా తప్పుడు మాట సార్. ఎందుకంటే ఆ రోజు మన ముఖ్యమంత్రి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎంతమంది కాంట్రాక్ట్ హౌసెస్ ఉన్నారో అందరిని రెగ్యులర్ చేస్తానని మాట ఇచ్చాడు. మేము 4.5 సంవత్సరాలు వెయిట్ చేశాం. మన అన్న మాట ఇచ్చాడు, ఇచ్చిన మాటలు కట్టుబడతాడు చూద్దామనేసి మేము చాలాసార్లు అందరికీ ముఖ్యమంత్రి కావచ్చు మన యొక్క నాయకులు అందరూ కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చూసాం, అయినా ప్రయోజనం లేదు. ఇంకా అయ్యే పని కాదనేసి మా కడుపు కాలి ఈరోజు రోడ్డు పైకి రావాల్సిన దుస్థితి ఏర్పడింది.